శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క రామాయణం దర్శనం గురించి కొంత వివరింపడం జరుగుతుంది. ఇదే మొదటి పర్యాయం, మొదటి క్లాస్ కూడా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 2002 అనగా వేసవకాల సమయం నందున బాల వికాస్ విద్యార్థులకు సాయి ఉపదేశంగా కొన్ని విషయాలు శ్రీమద్ రామాయణం నుండి మానవత విలువల గురించి వివరింపడం జరిగింది. దాని యొక్క సారాంశమే మొదటి శీర్షికలో నా జీవితమే నా సందేశం అనే శీర్షిక నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ విషయాలు తెలుసుకొని నిత్య జీవితంలో దాన్ని పాటించినట్లయితే జీవితంలో వచ్చిన అన్ని కష్టాలకు సమాధానం లభిస్తాయని భగవాన్ బాబా వారు వివరించారు. ముఖ్యంగా మన భరతఖండంలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క జీవిత లక్షణాల గురించి వివరింపడం జరిగింది. ఈ సందేశం కేవలం మన భరతఖండానికే కాదు, యావత్ ప్రపంచాన్ని గురించి మార్గదర్శనం చేసే విలువైన బోధలు. భారత్ యొక్క సంస్కృతి యొక్క విశిష్టత ఏమిటి? ప్రేమస్వరూపులారా, భారతీయ అనే 4 అక్షరాలు పదములో 4 సూచకలు ఉన్నవి. ఈ జగత్తులో అందరూ సుఖంగా ఉండాలి, సర్వలు సౌభాగ్యులుగా ఉండాలి, అందరూ ఆనందములై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. అదే భారతీయ యొక్క సంస్కృతి యొక్క ప్రధాన ఆశయం. కాలంచే మారిని, చరిత్రచే మాయని, ప్రళయముచే తరగని సృష్టిలో పెరిగినవి నిత్య సత్యమైన తత్వాన్ని భారతీయ సంస్కృతి ప్రబోధిస్తుంది. ఇట్టి సంస్కృతి ఈనాటి విద్యార్థులు విసర్జించి శాంతి కోల్పోయారు, ఆనందానికి అత్యంత దూరం అవుతున్నారు. ప్రజలు భారతీయులు ఈ పవిత్రమైన సంస్కృతిని అనుసరించి తమ అనుభూతులు, ఆనందములను 10 మందికి పంచుతున్నారు. భారతీయ సంస్కృతి పవిత్రతకు కొందరు విదేశీయులు కూడా గుర్తించి అనుసరించి తమ జీవితాలు సార్థకం గావించుకుంటున్నారు. ఆత్మవిశ్వాసమే సర్వ సౌభాగ్యములకు చేకూరుస్తుందని తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బాల వికాస్ విద్యార్థుల గురించి ఈ యొక్క విశేషమైన రామాయణం ఆదర్శ తత్వాన్ని ప్రబోధించాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. తదుపరి కార్యక్రమంలో అబ్రహం లింకన్, మీ అందరికీ తెలిసిందే, అమెరికా రాష్ట్రపతి పూర్వంగా అతని యొక్క జీవితం ఎలాగా సత్యం ధర్మం మీద నడిచి సార్థకం పొందనే విషయం మనం తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటాం. అంతవరకు భగవాన్ శ్రీ సాయి పాదపద్మాలకు ఈ విశేషాలను అంకితం చేస్తున్నాం. స్వస్తి.